హలో ఫ్రెండ్స్, యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. అందులో ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటాయి, పేపర్ 2లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మనం పేపర్ 1 గురించి తెలుసుకుందాం. ఈ పేపర్ 1లో టాపిక్స్: ఫస్ట్ టాపిక్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అందులో ప్యూర్లీ కరెంట్ అఫైర్స్, issues or news which draws attention of the country. Example, Chandrayaan 2, Sabarimala issue లాంటివి. And international issues or news which has impact on India or related to India in some way. For example, PM visit to various countries. ఆ టాపిక్ సబ్జెక్ట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇందులో మోస్ట్లీ స్టాటిక్, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. మెయిన్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇది హిస్టరీ సబ్జెక్ట్ కిందికి వస్తుంది. అండ్ హిస్టరీలో 3 టాపిక్స్ ఉంటాయి: యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. మీన్స్ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా హిస్టరీలో భాగంగా ఉంటుంది. మీన్స్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇంటర్లింక్డ్గా టాపిక్స్ ఉంటాయి. థర్డ్ వన్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇందులో స్టాటిక్ బట్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్. వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ మ్యాప్ పాయింటింగ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఇందులో వచ్చేసి సబ్జెక్ట్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో 2 టాపిక్స్ ఉంటాయి: ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ రీడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ ఎక్సెట్రా. ఇందులో పాలిటీ సింప్లీ మీన్స్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అండ్ గవర్నెన్స్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ గవర్నింగ్, మీన్స్ గవర్నమెంట్ పాలసీస్, వేరియస్ రెగ్యులేటరీ బాడీస్ ఎక్సెట్రా. సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. ఫిఫ్త్ వన్, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఎక్సెట్రా. ఇందులో మోస్ట్లీ డైనమిక్ బట్ స్టాటిక్ బేస్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఓన్లీ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దట్ do not require subject specialization. ఇందులో మోస్ట్లీ డైనమిక్ ఇన్ నేచర్, స్టాటిక్ పోర్షన్, బేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. లాస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. ఇందులో మోస్ట్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, సమ్ స్టాటిక్ పోర్షన్స్ ఆఫ్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫ్యూ పోర్షన్స్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూద్దాం ప్రిలిమ్స్లో. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ. థర్డ్ వన్ జాగ్రఫీ. ఫోర్త్ వన్ ఇండియన్ పాలిటీ. ఫిఫ్త్ వన్ ఇండియన్ ఎకానమీ. సిక్స్త్ వన్ ఎన్విరాన్మెంట్.
7th one Science and Technology, 8th one Art and Culture, 9th one Biology, 10th Physics, 11th one Chemistry, 12th one Current Affairs. ఇందులో మోస్ట్లీ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ సబ్జెక్ట్స్. బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఫ్యూ పోర్షన్స్ రీడ్ చేస్తే సరిపోతుంది. అడిషనల్ రిక్వైర్మెంట్స్, ఇండియా ఇయర్ బుక్ ఆఫ్టర్ డిసెంబర్లో వస్తుందండి. సెకండ్ వన్ ఎకానమిక్ సర్వే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. థర్డ్ వన్ బడ్జెట్ మార్చ్లో వస్తుంది. ఎక్స్ట్రా ఇవి కూడా రీడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ పేపర్ 2 CSAT అని కూడా అంటారండి. ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ పేపర్ 2 సిలబస్ చూద్దాం. ఫస్ట్ వన్ కాంప్రిహెన్షన్, సెకండ్ వన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, థర్డ్ వన్ లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ అబిలిటీ, ఇది మ్యాథ్స్ రిలేటెడ్ అండి. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, నెక్స్ట్ వన్ జనరల్ మెంటల్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ, numbers and their relations, orders of magnitude, etc. Next one data interpretation, charts, graphs, tables, data sufficiency, etc. ఈ పేపర్ 2 అనేది 10th లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారండి. ఇందులో పేపర్ 2లో ఈ పేపర్ 2 కోసం మంచి ఇంగ్లీష్ ప్యాసేజెస్ బుక్స్ లాస్ట్ 7 years పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.